ఓకే మనం కాంప్రమైజ్ అయితే ఇక్కడ కాంప్రమైజ్ అవుదాం పోని అవసరం లేదు అనుకుంటే క్లైమాక్స్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్ఎస్కే క్రియేషన్స్. వీడియో చేసి చాలా రోజులైంది. అసలు ఎందుకు డిలే అయిపోయినాయంటే చాలా వర్క్ ఉండడం వల్ల, చాలా వర్క్ పెండింగ్ ఉండడం వల్ల, వేరే వర్క్ చేయడం వల్ల, వర్క్ పెండింగ్ ఉండడం వల్ల చాలా లేట్ అయింది. అండ్ ఇవాళ నేను ఫ్రీ అయిపోయా. అసలు దగ్గర ఒక 5 days దాకా నేను చాలా వర్క్ అయితే చేసేసా. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫ్రీ అయిపోయా. అండ్ ఇప్పటి నుంచి మనకు డైలీ వీడియోస్ అయితే వస్తాయి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఆన్లో పెట్టుకోండి. మన హరిహర వీరమల్లు మూవీ ఎలా ఉందంటే, సినిమా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 6048 ఒక డైమండ్ క్వారీలో స్టార్ట్ అవుతుంది. కానీ ఆ డైమండ్ క్వారీ ఎలా ఉంటుందంటే 2025లో జేసీబీలు పెట్టి తవ్వినట్టు. అంటే థియేటర్కి ఒక 50 మంది వచ్చారు కావచ్చు, మొత్తం లెక్కేసుకోలేదు నేను. 50 మంది థియేటర్కి వచ్చిన వాళ్ళు అందులో 20% 20 పీపుల్స్ అయితే పడుకొని ఉన్నారు. ఇంటర్వెల్కి పడుకొని ఉన్నారు. నేను ఏంటి ఇదంతా ఏం జరుగుతుందంటే అర్థం అలా ఉంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ వచ్చారు, నాతో కూడా వచ్చారు. పవర్ స్టార్ ఫ్యాన్సే వచ్చారు. ఫ్యాన్స్ వచ్చి కూడా ఎందుకు సినిమా తీశారు, ఇంటర్వెల్లో డైరెక్టర్ మీదకి చాలా ఫైర్ అయ్యారు అసలు చెప్పాలంటే. అలా అంటే అలా ఉంది సినిమా. విఎఫ్ఎక్స్ గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకుంటే అమీర్పేట్ విఎఫ్ఎక్స్ కాదు ఇది ఒక యూట్యూబ్లో కొందరు చేస్తారు కదా, మన ఏంటది క్యాప్ కట్టు, కైన్ మాస్టర్, చిన్న అప్లికేషన్స్లో చేస్తారు. వాళ్ళు ఇంకా బెటర్ చేస్తారు, వీళ్ళు ఇంక ఇలా చేస్తారు ఏందని అన్నారు, చాలామంది అన్నారు. మరి ఈ దారుణమైన విఎఫ్ఎక్స్, ఇంత దారుణమైన విఎఫ్ఎక్స్ ఎక్కడ చూడలేదు. ల్యాగింగ్ ఎలా ఉంటుందంటే ల్యాగ్ మ్యాక్స్ ప్రో. ఇక ఇంత ల్యాగ్ ఉంటుంది అంటే అంత ల్యాగ్ ఉంది సినిమా. ఇంటర్వ్యూలకు వచ్చేసరికి నాకు ఆయాసం వచ్చింది. మనం ఇంటికి పోదాం వద్దు, ఇలా ఈ సినిమా వద్దు, మనం ఇంటికి పోదాం అని చెప్పేసి చాలామందిని అడిగా. బయట గేట్లకు తాళాలు వేసే తాళాలు తీయట్లేదు, ఏందో బయటకు వెళ్ళట్లేదు అని చెప్పి, ఇక ఎందుకు లేదు అని చెప్పి మళ్ళీ లోపలికి వచ్చి పడుకుందాం అని చెప్పేసి అనుకున్నా. ఇక మనకు అర్థమైంది ఏంటంటే ఇంటికి వెళ్ళి రివ్యూ చెప్పాలి కదా అని చెప్పి సరే అని చెప్పి స్టార్ట్ చేశా. ఇంటర్వెల్ నుంచి అన్న బాగుంటుంది కావచ్చు సినిమా అనుకున్నా. తెలుసా, నేను ఎట్లా ఉన్నా ఫస్ట్ హాఫ్ అలా ఇలా ఉంటే సరిపోతుంది, బట్ ఇంటర్వెల్ నుంచి అన్న కొంచెం బాగుంటుంది కావచ్చు సినిమా అనుకున్నా. ఫస్ట్ హాఫ్ బెటర్ ఉంది అసలు చెప్పాలంటే. సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ బెటర్ ఉంది. సెకండ్ హాఫ్ మరి ఇంత దారుణం ఉంది ఏంద్రా అనిపించింది. హార్స్ మన గుర్రాల మీద అలా వెళ్తూ ఉంటే మరి ఘోరం భయ్యా. ఇది పవర్ స్టార్కి ఇలా ఊగుతున్నారు అంత అందరూ, అవి పోవట్లేదు. మరి గుర్రాలకు అంత ఘోరంగా తీసుకొచ్చారంటే మరి దారుణం అనిపించింది నాకైతే. నేను ఆల్రెడీ ట్రైలర్ రియాక్షన్ అప్పుడే చెప్పేసా, ఇది కరెక్ట్ లేదు, అసలు ట్రైలర్ నాకు నచ్చలే అని కూడా చెప్పేసా. ఇంకొకటి మ్యూజిక్ భయ, ఒకటే వాయించుడు మ్యూజిక్. ఎక్కడెక్కడ అంటే కొన్ని చోట్లలో మ్యూజిక్ అయితే చాలా బాగా నచ్చింది నాకు కూడా. కానీ కొన్ని చోట్లలో వచ్చిన మ్యూజికే వచ్చి రాడ్డుకు ఈ సినిమా అనే ఒక రాడ్ అనుకుంటే మ్యూజిక్ ఇంకొక రాడ్ లాగా అనిపించింది నాకైతే. విఎఫ్ఎక్స్ నాడు చాలు, బడ్జెట్లు పెట్టలేదు, ఇదేం హాలీవుడ్ సినిమా ఏం కాదు అంటే ఓకే మనం కాంప్రమైజ్ అయితే ఇక్కడ కాంప్రమైజ్ అవుదాం పోని అవసరం లేదు అనుకుంటే క్లైమాక్స్ మరి ఇంకా రాడ్ మ్యాక్స్ ప్రో. మరి ఏంది భయ్య ఇదే నాకు అర్థం కాదు. ఒక స్టార్ హీరోని తీసుకొని మీరు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఈ సినిమాని ఎంటర్టైన్మెంట్ కోసం చూడడానికి వెళ్ళినా కానీ ఆ ఎంటర్టైన్మెంట్ లేదు కదా, ల్యాగ్ తోటి చంపేశారు. విఎఫ్ఎక్స్ బాగాలేదు, మ్యూజిక్ కూడా అక్కడక్కడ అస్సలు నచ్చలేదు నాకు. మరి క్లైమాక్స్ ఏమైనా బాగుందా అంటే అది కూడా బాగాలేదు. మరి ఎక్కడ చూడాలి సినిమాని? ఏ చోట్ల చూడాలి మేము? ఓన్లీ హీరో గారిని చూడడానికి వెళ్ళాలంటే 2 ఫోటోలు చూస్తే అయిపోతాయి కదా. మరి హీరో గారిని చూడడానికి వెళ్దామంటే 2 ఫోటోలు చూస్తే అయిపోతాయి. సాంగ్స్ మైనస్ పాయింట్స్. అవి ఏ టైంలో వస్తున్నాయో, ఎందుకు వస్తున్నాయో అసలు ఇక నేను చెప్పానండి, ఈ మీద రాసేసుకోండి. మరి పవర్ స్టార్ గారి ఫేస్ని తీసుకెళ్ళి డూప్కు పెట్టడం ఎందుకు చెప్పండి? ఎందుకు నాకు అర్థం కాదు. దానికి క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, నాకు అర్థం కాదు. చేస్తారు కదా, పవన్ కళ్యాణ్ గారు చేస్తారు కదా, చిన్న ఓరిని అనిపించింది నాకైతే. పవన్ కళ్యాణ్ గారికి చెప్తే ఆయన చేస్తాడు కదా, అది మరీ ఈజీ అండి. ఏదో బిల్డింగులు దుంకుతున్నారు అది ఇది అంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఇలా అంటే అది వేరు. బాణం తీసే కాడ కూడా ఇలా షేక్ అవుతుంది, ఇక్కడ ఫేస్ అనేది ఇలా షేక్ అవుతుంది, చూసుకున్నారా? మరి ఎడిటింగ్ హోల్డ్ చేశారు. అసలు ఫైనల్ కట్
ఫైనల్ కట్ వాళ్ళు డిసైడ్ చేశారు కానీ వాళ్ళు దేవుళ్ళే నిజంగా. పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఒకటే చెప్పాలనుకుంటున్నా, మనకైతే ఒకటే గుర్తు పెట్టుకోండి, ఓజీ మీదనే ఉంది ఎప్పటికీ కాదు, స్టార్టింగ్ నుంచెలే మా అందరికైతే ఓజీ మీదనే ఆశలు ఎక్కువ ఉన్నాయి. ఈ సినిమా మీద పెద్దగా లేదు, ఎందుకంటే ఇది చాలాసార్లు ఆగిన తర్వాత రిలీజ్ అయిపోయింది కాబట్టి అవుట్పుట్ అనేది ఇలానే ఉంటుంది. చాలాసార్లు ఆగిపోయింది కాబట్టి సినిమా చాలాసార్లు ఆగిపోయింది, చాలాసార్లు షూటింగ్ ఆగిపోయింది. అండ్ ఇన్నిసార్లు ఆగిపోవడం వల్ల, ఎందుకంటే రీషూట్ చేయాలి, మళ్ళీ చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి కాబట్టి సినిమా అనేది ఇలానే ఉంటుందండి, అవుట్పుట్ అనేది ఇలానే ఉంటుంది అంతే. చెప్పాలంటే నాకు సాంగ్స్ కూడా పెద్దగా నచ్చలేదు, మరి ఏందో సినిమా ఫైనల్గా చూడొచ్చా అంటే చూడొచ్చు, ఫ్యాన్స్ మాత్రమే చూడొచ్చు. ఏం ఎక్స్పెక్టేషన్స్ లేని వాళ్ళు కూడా చూడొచ్చు సినిమాని, పెద్దగా అదేం ఉండదు. బట్ కొన్ని చోట్లలో మరి దారుణంగా ఉంది. సినిమా బాగుంది, వన్ టైం వాచబుల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్.